ముష్కరల మారణ కాండలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నం. ఆపరేషన్ సింధూర్ లోగో రూపకల్పన. ఇద్దరు ఆర్మీ ఆఫీసర్స్ డిజైనే ఆపరేషన్ సింధూర్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఆపరేషన్ సింధూర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనకు భారత్ చేపట్టిన ప్రతీకార చర్య. ఇది కేవలం భారత్ చేసిన సైనిక చర్య కాదు, ఉగ్రవాదంపై మోపిన ఉక్కుపాదం. ముష్కరుల మారణ కాండలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నం. అలాగే యోధులకు పెట్టే వీరతిలకం ఈ ఆపరేషన్ సింధూర్. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలికొన్నారు. మతం అడిగి మరీ పురుషులే టార్గెట్ గా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాలతో పాటు దేశమంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ తరువాత ఈ ఘటనపై భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ POKలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ ఆపరేషన్లో లష్కరే తోయబా, జైషే మహమ్మద్ వంటి కీలక ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలను భారత్ నేలమట్టం చేసింది. అలాగే 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. పాకిస్తాన్ పై భారత్ 25 నిమిషాల పాటు మెరుపు దాడులు చేసింది. ఆ తరువాత భారత్ సైన్యం అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో ఆపరేషన్ సింధూర్ పేరుతో స్పెషల్ లోగోతో ఉన్న పోస్టర్ను అర్ధరాత్రి 1:51 పోస్టు చేసింది. ఈ లోగోలో త్యాగం, జాతీయ గర్వాన్ని సూచించే విధంగా సింధూరంతో నిండిన ఓ గిన్నె ఉంటుంది. కాగా భారత సైన్యం సాధించిన విజయంగా, ఉగ్ర దాడిలో సింధూరాన్ని కోల్పోయిన బాధితులకు జరిగిన న్యాయంగా, ఆర్మీ ధైర్య సాహసాలకు ప్రతిరూపంగా ఈ లోగో నిలిచింది. దీంతో ఆపరేషన్ సింధూర్ దేశ సైనిక చరిత్రలో గొప్ప అధ్యాయంగానే కాదు, కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచింది. ఆ క్షణం నుంచి ఆపరేషన్ సింధూర్ లోగోను ఎవరు రూపొందించి ఉంటారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ లోగోను అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్స్ లేదా బ్రాండింగ్ కంపెనీలు లేదా ప్రభుత్వమే రూపొందించి ఉంటుందిలే అని భావించారు చాలా మంది. అయితే ఈ లోగోను రూపకల్పన చేసింది ఇద్దరు భారత ఆర్మీ సైనికులు కావడం విశేషం. భారత్ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబించిన ఈ ఆపరేషన్ సింధూర్ లోగోను లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్ తయారు చేశారు. అయితే మన సైన్యం శౌర్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆపరేషన్ కు అంకితమిస్తూ ఇండియన్ ఆర్మీ పత్రిక బాత్షీట్ తాజా సంచికను వెలువరించింది.